హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేనైతే ఇప్పుడే లేచిన, సండే కదా ఈరోజు, జర లేట్ అయి లేచిన. ఇంకా పిల్లలకి ఇట్లా అయితే లేవలేదు. నేనైతే ఇప్పుడు లేచి, ఆ కళ్యాణ్ అయితే లేచింది, ఎప్పుడు అట్ల సాంగ్స్ కూడా చేస్తుంది. ఇక నేను కూడా వేయాలి. మొన్న అయితే మా ఆయన అయితే పని పోట్ల వీడియో అయితే వేయలేకపోయినాము. ఇక ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. మొన్న బాగా చలి పెట్టలేదు, ఈరోజు అయితే మస్తు చలి పెడుతుంది. అంత మంచి ఉంది. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. నేను స్వెటర్ అయితే వేసుకున్నా. ఇంకా మరి అయితే వన్డే ఉండు, ఇక లేవలేదు. ఈరోజు సండే కదా, మంచిగా 9కి లేస్తాడు. నేనైతే ఆకిలి లోకాలే, అందరూ ఆకిలి సాంపి వేసారు. నేనైతే ఆకిలి దొక్కుతున్నా. నేను లేచినాం కదా, ఇక చాయ్ గిట్లా తాగినాము. నేను చాయ్ ఇట్లా పెట్టేసిన, పిల్లలకి ఇట్లా చాయ్ తాగేసారు, అయిపోయింది. ఇక ఇప్పుడైతే ఇంకా అన్నం బియ్యం అయితే అడిగి పెట్టిన, ఇంకా పెట్టలేదు బియ్యం అయితే. ఇలా సండే కదా, జర లేటే వండుతా, వేడి వేడిగా ఉంటుంది కదా అన్నము. ఈరోజు అయితే సండే కదా స్పెషల్, మా ఇంట్లో అయితే బోటి. ఎప్పుడైనా కానీ చికెను మటను ఎగ్స్ అన్నట్టు ప్రతి ఆదివారం అయితే ఏదో ఒకటి అయితే వండుకుంటాము. ఈరోజు అయితే స్పెషల్గా అయితే మా ఆయన అయితే బోటి తెచ్చిండు. ఇప్పటిదాకా అయితే వెళ్ళి అయితే బోటి తీసుకొచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, బోటి అయితే తెచ్చిండు. ఈ బోటి కోసం అయితే నేను వాటర్ పెట్టిన, ఫస్ట్ దీన్ని ఉడకబెట్టాలి కదా, ఉడకబెట్టాలని అయితే వాటర్ పెట్టిన. ఈ వాటర్ మసలిన తర్వాత ఇవాళ వేసేయాలి. వాళ్ళు వేసి కడగాలి, మంచిగా ఉంటాయి కదా, అది తోలు ఉంటాయి కదా, తోలు కడిగేయాలి. కడిగేసి కట్ చేయాలి. దానికోసం అయితే ఉల్లిగడ్డ ఆనియన్స్ అయితే కట్ చేసిన. ఇక ఆనియన్స్ కట్ చేసిన. ఇక టమాటాలు కూడా కట్ చేసిన. ఈ టమాటాలు ఇక వాటర్ కాగినాక అయితే దీని మీద మూత పెడతా. వాటర్ కాగినాక అయితే ఇవి నీళ్ళల్లో బోట్ వేసిన తర్వాత కడిగేసి అది ఎలా వండాలో మా వీడియోలో చూపిస్తాను. నీళ్ళు అయితే మసులుతున్నాయి, ఇట్లా బాగా బాయిల్ కావాలి. వాటర్ అయితే ఇంకా బాగా మసలాలి. మసిలిన తర్వాత అయితే ఈ బోట్ అయితే వేయాలి. ఇక నీళ్ళు అయితే చుక్కుబుక్క అంటున్నాయి, ఇంకా మసలాలి. ఇక నేనైతే ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇలా అయితే బోట్ వేస్తున్నా. ఇలా అయితే వేసుకోవాలి బోటి. నేనైతే ఫస్ట్ టైం వండుడు, ఇది ఎప్పుడు అడగలేదు, నేను వండలేదు. ఫస్ట్ టైం అయితే ఎట్లా వస్తుందో తెలియదు నాకు కూడా. ఇలా అయితే వేస్తున్నా బోట్ అయితే. అక్కడ చెంచా అనుకో, అందుకో అమ్మ. అది లేదా అమ్మ? ఎందుకు లేదు? ఇలా అయితే వేస్తున్నా. వస్తుంది మరి అది కాదా బోటి. వావ్, మంచిగా ఉంటుందా? ఎట్లుంటుందిరా? సూపర్ ఉంటుందా? తింటావా నువ్వు? ఇక మా చిట్టు అయితే ఎట్లా చేస్తుందంటే, అను ఇక మరి అయితే చూడు, ఆట ఆడేది ఆడుతుండు. సో ఫ్రెండ్స్, ఇక బోట్ అయితే వేస్తున్నా. ఇక ఉడికింది. దీనైతే ఇదైతే ఉడికింది. దీన్ని అయితే ఇప్పుడు క్లీనప్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కోసుకోవాలి. ఇక తీసుకోవద్దున్నా బయట కడుగుతా. పంపేసుకోవాలి వాటర్. కొడవలు దేపు, అట్లే ఇలా పీట తీసుకురా. సో ఫ్రెండ్స్, ఇక బోట్ని అయితే ఇలా కడుక్కోవాలి. మంచిగా కడుక్కోవాలి, చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కోసుకోవాలి. ఇది అయితే ఇప్పుడు వండుతున్నా, ఎలా వండాలో ఆ వీడియోలో చూడండి. ఇక ఫస్ట్ అయితే ఇక పప్పు కుక్కర్లో వండుతున్నా. పప్పు కుక్కర్లోనే ఉంటే తొందరగా ఉడుకుతుంది. ఇక గ్యాస్ అయితే పెట్టుకున్నా. ఏది అదా ఉట్టిదే బాగోని, నూనె ఎక్కువనే ఉంటుంది కదా, నూనె అయితే పోస్తున్నా. నూనె వేడి కావాలి. నూనె అయితే వేడైంది. ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. బ్రౌన్ కలర్ వచ్చాక గోలాలి. నేను కలుపుకుంటున్నా.
కొంచెం ఫ్రై కావాలి, గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం ఉప్పు తర్వాత వేస్తాం కదా, ఫస్ట్ దాకా ఉడకమందవి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఉడకాలి. కొంచెం ఉల్లిగడ్డ అయితే గోలింది, ఇక స్మెల్ అయితే వస్తుంది, ఉల్లిగడ్డ గోలిన స్మెల్. దీంట్లో అయితే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి, పసుపు కూడా వేసుకున్నా. పసుపు కొంచెం దానికి తగ్గట్టు, కూరకు తగ్గట్టు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు మాడిపోతుంది. కలుపుకున్నాక ఇక టమాటాలు, ఇలాగైతే టమాటాలు వేస్తున్నా. టమాటాలు వేసినాం అనుకో మంచిగా ఉంటుంది, చిక్కగా వస్తుంది గ్రేవీగా. మెత్త మెత్తనే ఉన్నాయి టమాటాలు, తొందరనే ఉడుకుతాయి. మ్యాష్ చేస్తున్నాయి ఇట్లా. అయ్యో బోటి అయితే కడిగినాం కదా, ఇప్పుడైతే బోట్ వేసుకోవాలి. బోట్ అయితే వేసుకుని ఇవి కొంచెం ఉడకాలి. దీన్ని ఒకసారి కలపాలి, మంచిగా ఉడకాలి కదా, మంచిగా కలుపుకోవాలి. స్మెల్ అయితే ఇప్పుడే వస్తుంది, మస్తు మస్తు స్మెల్ వస్తుంది, సూపర్ ఉంటుంది. ఇట్లా కలుపుకొని కొద్దిసేపు ఉంచాలి. బోట్ అయితే వేసినా కదా, ఉడికింది, కొంచెం ఫ్రై అయింది. ఇల్లు అయితే ఉప్పు కారం వేసుకోవాలి. కారం అయితే వేస్తున్నా, దీని తగ్గట్టు వేయాలి. ఇక పిల్లలు కొంచెం కారం తక్కువనే తింటారు కదా, మేమైతే కారం తక్కువనే తింటాము. కారం అయితే వేసిన, ఉప్పు, ఉప్పు జరంతనే వేయాలి. వరకు ఉప్పు వేసిన, దీనికి నీళ్ళు పోసుకోవాలి. ఉడికే మందు నీళ్ళు పోస్తున్నా. దీన్ని వేయండి, అసలు 2:30 వస్తుంది. నీళ్ళు అయితే పోసిన, టేస్ట్ చూస్తుంది ఇప్పుడు ఉప్పు ఉందా లేదో. ఉప్పు మాంది. దీనికైతే మూత పెడుతున్నా, మూత అయితే పెట్టేసిన, ఇది ఉడకాలి. ఇక ఫ్రెండ్స్ ఇక బోటి కూర అయితే ఉడికింది. ఇక ఇలా అయితే అయింది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.